ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టులో ఓడిపోయారు, సుప్రీంకోర్టులో ఓడిపోయారు, ఎస్ఎల్పి పోయింది, అన్ని పోయిన తర్వాతే కదా ఇప్పుడు లోయర్ కోర్టులో కేసు ఓపెన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతాయి. ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ కొనసాగించే సమయంలో కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. కేసులు పెడతాం, ప్రైవేట్ కేసులు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తామని. కేసులు మాకేమన్నా కొత్త ప్రజా పోరాటంలో అనేక కేసులు పెట్టించుకున్నాం. ప్రజల కోసం, న్యాయం కోసం అనేక ఇబ్బందులు పడతాం. కేసులు మా ఎంట్రుతో సమానం. అట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు ఏంటి? అట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళకి ఒకటే చెప్తున్నా, కేసులు నా ఎంట్రుతో సమానం. న్యాయం కోసం నిలబడతాం. ఎంతవరకైనా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా 42 ప్లాట్ల విషయంలో అత్యంత వేగంగా స్పందించి వీళ్ల తరపున బలంగా పోరాడినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకి తెలవంగానే, మేమందరం వెళ్ళి కలవంగానే ఖచ్చితంగా వీళ్ళ తరపున నిలబడతాం, పోరాడతామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకొని వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించారు, బలంగా భరోసా ఇచ్చారు. బలంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్లాట్ల విషయంలో చాలా బలంగా నిలబడ్డారు. వీళ్ళకి న్యాయం జరిగేలాగా